క్రమశిక్షణ మొత్తానికి అలవాడింది మీకు కూడా? కొంచెం అలవాడిందండి. ఆయనంత క్రమశిక్షణ మనం చేయలేమండి. చేయలేమా? ఎవరు చేయలేరు. 10 నిమిషాలు టైం ఉందంటే 10 నిమిషాలకి కొనుక్కు తీస్తాం. మనం పడుకుంటే గంట పడుకుంటాం. అది తెలుసు. ఆల్ లైట్స్ అనేటప్పటికి ఈయన లేచి ముందు వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళి టచ్ అప్ చేసేసుకున్నాడు. పూజ చేస్తారండి ఎన్టీ రామారావు గారు? చేస్తాడు. కృష్ణుడు వేషం వేసినప్పుడు నేల మీద పడుకుంటారు. పూజ చేస్తారు. ఎక్కువ ఆయన టైం ఉన్నప్పుడు మాత్రం చేసేవారండి. నాకు తెలిసి బాగా ఉంది భక్తి. అందుకే మరి కృష్ణుడు వేషం అయితే ఎవరు ఉంటారండి? ఎవరు లేరు. నేల మీద పడి ఎవరు పడుకుంటారు? పడుకుంటే నిద్ర పట్టదు. ఈవెన్ నాకే నిద్ర పట్టదు నేల మీద పడుకుంటే. ఆయన నెక్స్ట్లో నియమాలు ఇంకా ఏ ఆర్టిస్ట్కి లేదండి నాకు తెలిసినంతవరకు. కొంతవరకు శోభన్ బాబుకి ఉండేది అనేవారు, కొంచెం నియమం నిష్ట అనేది ఉందనేవారు. బాగానే ఎంకరేజ్ చేసి శోభన్ బాబు కూడా ఈయన ఎంకరేజ్ చేసేవాళ్ళు అని చెప్తారు. ఏం లేదండి వాళ్ళ దృష్టి. ఎంకరేజ్ చేస్తే ఎవరెవరండి, ఎవరు టాలెంట్ని బట్టే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అవకాశం వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ బిజీ అవుతారు. నాకు తెలిసినప్పుడు అల్లరాలని అనేవారు. ఎవరి దగ్గర చెప్పిన చెప్పాలన్న డైలాగ్కి నాకు భయం ఉండదు. రామారావు ఉంటే మాత్రం కొంచెం దరదరలాడుతుంది నాకు అన్నాడు అల్లరానంగా. ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు, అన్ని బాగానే చప్పట్లు కొట్టేవారు. రామారావు అట్ట కాదు, ఆయన స్క్రిప్ట్ రాసుకున్నట్టుగానే మాట్లాడాలి. ఆ స్క్రిప్ట్ ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే ఒప్పుకోరు. రామారావు గారు ఒప్పుకోరా? ఎందుకంటే ఆయన కూర్చుని 6 నెలలు వర్క్ చేసి సముద్రాల జూనియర్ రోజు పొద్దున్నే 4 నుంచి 5:30 వరకు అండి టైం వాళ్ళిద్దరికి. ఆ టైం అంత చేసి ప్రతి అక్షరంలోనూ ఒక మీనింగ్ ఉంటుంది. అబ్బా, అంత కూలంకషంగా స్టడీ చేస్తారు ఆయన ఓన్ సొంత సినిమాలకి. సబ్జెక్ట్ చేసి అప్పుడు పెట్టుకుని ఒకసారి కొన్ని కొట్టేస్తూ ఉంటాడు. మళ్ళీ రైటర్ని వెళ్తే ఆ లింకు ఆయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయనకి స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉందండి. బిఏ చదివారు. బిఏ చదివిన సినిమాకి వచ్చిన తర్వాత సినిమా గురించి ఎందులో అయినా సరే 24 క్రాఫ్ట్స్ అండి సినిమా అంటే. 24లోనే అనుభవం ఉండేది. ఇది ఎడిటింగ్లో వెళ్ళిపోతుంది, ఎందుకు తీయటం అనుకునేవారు. అట్లా అల్రానంగా ఓపెన్గా అందరికీ తెలిసిందే. నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు మాత్రం కొంచెం భయపడతా చెప్పేవాడిని. ప్రతి వాళ్ళు అందరూ నేనేది చెప్పినా తప్పట్లు కొట్టేసేవారు. ఆయన దగ్గర మాత్రం కొంచెం ఆయన స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏది ఉందో అదే ఉండాలండి. ఏది మారితే ఒప్పుకునేవారు. ఆయన కూడా మార్చేవారు కాదు, ఆయన కూడా మార్చేవారు. ఒకసారి నాకు బాగా తెలిసి ఏదో ఒకసారి ఒక సినిమా చిన్నది ఏదో మార్చాలని కరెక్ట్గానే ఉందండి మారితే, కానీ రైటర్ని పిలిపించి రైటర్తోనే రైటర్తో చేయించేవాళ్ళు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. ఆయన సముద్రాల జూనియర్ ఆయన ఎక్కువ రాశారు. ఆయనకి ఆయన ఆస్థాన కవిలాగా ఆయన వస్తేనే ఆయన పెంతో రాశారు. ఆయన మీరు రాయచ్చు కదా మీరు అంటే ఆయనే చేయాలి ఎవరి పని.